మకర రాశి వారికి ఈ వారం చాలా అనుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చును. గత వారాలతో పోల్చుకుంటే మకర రాశి వారి యొక్క పరిస్థితులు క్రమేపీ కూడా అభివృద్ధి పదంలోనే ముందుకు వెళుతూ ఉన్నాయి. చాలామంది మకర రాశి వారు కూడా ప్రత్యేకించి కృతజ్ఞతలు చెప్తూ ఉన్నారు. గతంలో మేము ఇబ్బంది పడ్డప్పుడు ఇబ్బంది పడ్డామని చెప్పారు. ఇప్పుడు బాగున్నప్పుడు బాగుందని చెప్తున్నారు. నిజంగా ఆ మార్పు మేము గమనించాము అనేటువంటి విషయాన్ని చాలామంది మకర రాశి వారు చెప్తూ ఉన్నారు. చాలా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఎందుకంటే గోచార పరిస్థితుల్లో మార్పు అనేటువంటిది సాధారణంగా వస్తూ ఉంటుంది. ఇప్పుడున్నటువంటి గోచార పరిస్థితి అంటే శనేశ్వరుడు, కుజుడు, రవి ఇత్యాది గ్రహాలు యోగిస్తూ ఉండడం, రెండవ స్థానమందు రాహువు, అలాగే చంద్రుడు యోగిస్తూ ఉండడం, వెరసి బుధగ్రహంతో కలుపుకుని 6 గ్రహాల తాలూకు అనుకూలతల వల్ల ఏ పనైనా కూడా చాలా చక్కగా ముందుకు సాగుతూ ఉంటుంది. ఉద్యోగపరమైనటువంటి, వ్యాపారపరమైనటువంటి, విద్యా సంబంధమైనటువంటి, గృహ లేదా కుటుంబపరమైనటువంటి విషయాలన్నీ కూడా చాలా అద్భుతంగానే ఉంటాయి. అలాగే శుభ కార్యక్రమాలు చేయగలుగుతారు, దైవ దర్శనాలు చేయగలుగుతారు. ఉద్యోగపరంగా చాలా మంచి ఎనర్జెటిక్‌గా, యాక్టివ్‌గా మీరు ముందుకు సాగగలుగుతూ ఉంటారు. వి విచక్షణ వస్తూ ఉంటుంది. అంటే యుక్తాయుక్త విచక్షణ. పలానాది మాట్లాడాలి, పలానాది మాట్లాడకూడదు, పలానాది చెయ్యాలి, పలానాది చేయకూడదు అనేటువంటి విచక్షణ జ్ఞానం వస్తూ ఉంటుంది. ధైర్యం పెరుగుతూ ఉంటుంది. ఖచ్చితంగా మనం దీన్ని సాధించగలం, ఒక మంచి ప్రణాళిక వేసుకుంటే దీనికి ముందుకు వెళ్ళగలం అనేటువంటి భావన పెరుగుతూ ఉంటుంది. మీ మీద మీకు నమ్మకం ఏర్పడుతూ ఉంటుంది. ఇతరుల యొక్క నమ్మకాన్ని కూడా మీరు పొందగలుగుతూ ఉంటారు. ఇతరులు కూడా మీతోటి చక్కటి సంబంధ బాంధవ్యాల్ని మెరుగుపరుచుకుంటూ ఉంటారు. గతంలో మీకు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వాళ్ళు తమ యొక్క స్వరాన్ని తగ్గించుకుంటారు, లేదా మీకు దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే ఉద్యోగపరమైనటువంటి ఎదుగుదలకి, వ్యాపారపరమైనటువంటి ఎదుగుదలకి ఈ వారంలో స్పష్టమైనటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి మకర రాశి వారికి ఈ వారం మంచి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి.